सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము పూర్వజ్ఞానము. స్వామి ఇలా వచించారు: అన్ని దేవతల రూపములను నా వేషములే అగుచున్నట్లు అన్ని రకములైన ఆరాధనా విధానాలు సముద్రమును చేరు నదుల వలె నా మార్గములే. ఒక వేషమును నిందించిన వేషధారి యగు నన్ను నిందించుట అగునట్లే ఒక మార్గమును చులకనగా చూడరాదు. ఉదాహరణకు, జపము యజ్ఞము చేయువారు భజన చేయువారిని నిర్లక్ష్యముతో చూడరాదు. నీకు చేతనగు నీకిష్టమైన మార్గంలో నీకిష్టమైన నా వేషాన్ని అవలంబించి నన్ను చేరుము. ఒక దత్తుడే అన్ని దేవతల రూపాలు వేషాలుగా ధరించి అందరికీ తృప్తినిచ్చుచున్నాడని మరువకుము. నీకు ఏ వేషం వేయని అసలు మూల వ్యక్తినగు మూల విరాట్టు అయిన ఈ దత్తుడే కావలేనన్నచో, అట్లే నాకు వేషం వేయక నా మూల స్వరూపముననే నీకు సాయపడుదును. నీలో శక్తి పరిమితము. ఆ శక్తినంతయును పెద్దగా అరచి భజన చేసి ఖర్చు చేసుకొనుట కన్నా మౌన జపంతో ఎక్కువ సమయం నన్ను ఆరాధించుము. 10 మందికి వినిపించు జపము కన్నా ప్రక్కవానికే వినిపించు జపము ఎక్కువ సమయం చేయవచ్చును. నీ వరకే వినిపించు కేవల జిహ్వస్పందన మాత్ర జపము దానికన్నను గొప్పది అనగా ఎక్కువ సమయమున పరిమిత శక్తిని ఉపయోగించుటాయన విషయమే తప్ప వేరొకటి కాదు. ఇంత మాత్రముననే పెద్దగా అరచి భజన చేయువానిని తక్కువ అనరాదు. త్రికరణముల క్రియలను అనవసర వ్యయములు చేయకుండా దాచుటయే యమ నియమములనబడును. శరీర వాక్కుల క్రియలను అనవసరంగా వినియోగించక శక్తిని దాచుకొనుటయే బహిరింద్రియ నిగ్రహమైన యమము. అలానే మనస్సు యొక్క ఆలోచనలను అనవసరంగా ఖర్చు చేయకుండా దాచుకొనుటయే అంతరింద్రియ నిగ్రహమైన నియమము. ఈ యమ నియమములతోనే యోగము ఆరంభించుచున్నది. తప్పనిసరియగు కర్తవ్యములు కాక మిగిలిన అనవసర సంసార విషయముల నుండి శక్తిని వృధాగా ఖర్చు కానీయక లోపలకు ఇంద్రియ వృత్తులను ఉపసంహరించుకొని శక్తిని దైవారాధనకై దాచుకొనుటయే ప్రత్యాహారము. ఆసనము శరీరమునకు ఆరోగ్యమునిచ్చి కుదురుగా కూర్చునున్నట్లు చేయును. ప్రాణాయామము మనస్సునకు నిశ్చలత్వమునిచ్చి బలమునిచ్చును. ఇట్లు శక్తి నిధిని కూర్చుకుని నిరంతరము చేయు దైవారాధనయే ధారణ. దానిచేత భగవదనుగ్రహంతో నిరంతర భగవత్ ప్రేమ రూపమైన భగవచ్చింతన ఏర్పడుట ధ్యానము. దీని ఫలితములే సామీప్య, సారూప్య, సాలోక్య, సాయుజ్యములు. ఈ 4 సవికల్ప సమాధి లక్షణములు. నిర్వికల్ప సమాధిలో కైవల్యం ఏర్పడి జీవన్ముక్తుడగును. అతడే నేను, నేనే అతడు. సవికల్ప సమాధి పొందినవారు కూడా దాదాపు నాయంతవారే. వారు నా దూతలు, నా ప్రతినిధులు. వారిని సేవించుటయు నన్ను ఆరాధించినట్లే. వారి ద్వారా
నీకు నేను ఉపదేశించుచున్నాను. నా గురించి నన్ను చేరు మార్గమును గురించియును తెలుసుకొనుటయే పూర్వజ్ఞానము. ఇట్టి జ్ఞానము కలవానిలో తీవ్ర ప్రయత్నరూపమగు క్రియ ఏర్పడి కర్మ దుర్వినియోగం కాకుండా శక్తి నిధిని సమకూర్చుకుని యోగమును సమకూర్చుకుని దైవమును ఉపాసింప నా అనుగ్రహముతో భక్తి ఏర్పడి నన్ను చేరును. కాన జ్ఞానమే మూల కారణం. నన్ను చేర్చున్నది కేవలం భక్తియే. కాన కైవల్యము జ్ఞానము చేత సిద్ధించుచున్నదనినను భక్తి చేత సిద్ధించుచున్నదనినను ఒక్కటియే. నా సందేశములను గ్రంథరూపము చేసి ముద్రించి ఎందరో జీవులకు నా ప్రాప్తియందు సహకరించుటకు చేయు ఈ యత్నము కూడా నా ఆరాధనమే. ఎందరు దీని చేత తరింతురో వారి అందరి పుణ్యభాగములు నిన్ను చేరుచున్నవి. కాన నా తత్వ ప్రచారము వలన చాలా పుణ్యమును సాధించుకుని దాని ద్వారా నా అపరిమిత అనుగ్రహమునకు పాత్రులగుదురు. మిగిలిన సాధన అంతయు నిన్ను నీవు ఉద్ధరించుకొనుట. ఇది పరులను ఉద్ధరించుట. కాన నా కార్యక్రమమున నీవు భాగము కొని నా కృపకు పాత్రుడవగుదువు అన్నారు స్వామి. పరబ్రహ్మము ఊహాతీతమనియు దేని నుండి ఈ సమస్త భూతములు పుట్టి దేని చేత నిలచి దేని యందు లయమును చెందుచున్నవో అదే పరబ్రహ్మమనియు అది ఏకైక స్వరూపమనియు అద్వితీయమనియు వేద ప్రమాణమనియు ఆ పరబ్రహ్మమే దత్త పరబ్రహ్మమనియు వివరించి మమ్మనుగ్రహించి ధన్యుల చేసితివయ్యా అని ప్రణమిల్లుదము.